ప్రజలందరికీ, పెద్దలందరికీ, కోర్టు తరపున జడ్జిస్కి, వకీలకందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కోర్టు గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి నేను చెప్పిన న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా అన్యాయాలు, చాలా మోసాలు, చాలా ద్రోహము అన్యాయాలు జరిగిపోతున్నాయండి కోర్టులలో. జడ్జీస్ ఉన్నారు. జడ్జీసు అసలు ఏమాత్రం కూడా క్లయింట్ల గురించి పట్టించుకోవటం లేదు. ఆ క్లయింటు ఎప్పుడు కేసు వేసాడు, 50 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సివిల్ కేసు వేసాడు. ఒక భూమి మీదనో, ఒక ఇల్లు మీదనో, లేకపోతే కట్టిన ఇల్లు మీదనో, ఇంకా దేని మీదనో ఒక దాని మీద కేసు వేసాడు. వేస్తే దాని మీద రిపీట్ మళ్ళీ వేరే వాళ్ళు కేసు వేశారు. ఆ కేసు నడుస్తుంది. ఆయన 50 ఏళ్ళు అప్పుడు కేసు వేస్తే 10 ఏళ్ళు కోర్టులోనే కేసు ఉంటే అప్పటికి ఎన్నేళ్ళు వచ్చి ఉంటాయి? ఆయనకి 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఆ 60 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు కూడా దాటిపోతే అతను బ్రతికేంటి? అంతమైపోతుంది. దానివల్ల ఉపయోగం ఎవరికి? మీరు ఎవరికి న్యాయం చేస్తున్నారు? ఎవరికి న్యాయం చేస్తున్నారు? కాస్ట్ టైటిల్ అంటే మీకు అర్థం ఏంటి? మీకు తెలుసు కాస్ట్ టైటిల్స్. అది మీకు వకీలు చెప్పాలా? అయ్యా ఈ కేసు చెయ్యి, ఈయన వయసు ఇంత, ఈయన వయసు 50 ఏళ్ళు దాటిపోయినాయి, 60 ఏళ్ళు దాటిపోయినాయి, ఈ కేసు చేయని చెప్పని వకీలు చెప్పాలా? దాంట్లో ఫైల్లో క్లియర్గా రాసి ఉంటుంది. ఆ ఫైలు తిప్పి చూస్తే మీకు తెలుస్తుంది. మీకు అవగాహన ఉంటే, మీరు ఎడ్యుకేటెడ్ అయితే, మీరు చదువుకొని ఉంటే, దాని గురించి నాలెడ్జి ఉంటే, ఈ కేసు ఎట్లా చేయాలి, ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది క్లయింట్కి అని చెప్పన్న ఆలోచన మీకు వస్తుంది. అది చూసి క్లయింట్కి మీరు ధర్మం చేయాలి. ఏం ధర్మం చేయాలి? కేసు సెటిల్మెంట్ చేసి కేసు కొట్టేయాలి. అది ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఎలా వేశారు, ఎప్పుడు వేశారు అని చెప్పన్నది చూసి దాని మీద కోర్టులో కైలు ఆల్రెడీ రాసి ఉంటుంది. దాంట్లో వకీలు అంతా కూడా ప్రతి ఒక్కటి మీకు పూసుకొచ్చినట్టు ఆర్గ్యుమెంట్లు చెప్పడానికి అవ్వదు. మీకు వినే ఓపిక లేదు, మీరు వినలేరు, వినడానికి అవ్వదు. మీకు విన్నా అప్పటికప్పుడే మీ మైండ్కి ఎక్కదు. ఎందుకంటే మీరు అంత తొందరగా కూడా దాన్ని అవగాహన చేసుకొని కేసు కొట్టేసే అంత నాలెడ్జి మీకు ఉండదు. కాబట్టి ముందు ఫైల్ చూడండి. ఫైల్ చూస్తే దాంట్లో క్లయింట్ వయసు ఎంత, సివిల్ కేసులో క్లయింట్ వయసు ఎంత, ఆ వయసుకు తగ్గట్టుగా మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి, దాన్ని సెటిల్ చేసేయాలి. అంతేగాని ఏదో వచ్చామా, చూసామా, వేసేసామా పక్కన 50-60 కేసులు. ఏం చేస్తున్నావా? 50-60 కేసులు, 50-60 కేసులు తిప్పి చూస్తున్నావా? 50-60 కేసుల్లో ఏముందో నీకు తెలుసా? 2 అక్షరాలు చదవడానికి మీకు ఓపిక లేకపోతే కేసు ఫైల్ అంతా రోజు ఒక్కటి చేయి, కేసు రోజు 2 కేసులు చేయి, 2 ఫైళ్ళు, ఒక్క ఫైల్ చూడు, అర్థమైపోతుంది నీకు మ్యాటర్. అర్థమైపోయిన తర్వాత ఆ కేసు ఏంటనేది చదివి చూసి అప్పుడు కేసు కొట్టేస్తావా, ఏం చేస్తావో ఆలోచించి అది చేసేసి ఆ ఫైల్ పక్కన పడేసేయి. అది వకీలు చూసుకుంటాడు. అది అయిపోయింది, అయ్యా మీ కేసు ఈ విధంగా అయింది, ఈ విధంగా అయింది, మీకు జడ్జిమెంట్ వచ్చింది, మీ తరఫున జడ్జిమెంట్ వచ్చిందని వాళ్ళకు చెప్తాడు. ఎవరు? వకీలు. అంతేగాని మీరు తెలిసి తెలవక రోజుకు 60-70 కేసులు ఇట్లా ఫైల్ చూస్త్రీ పారేస్త్రీ, ఫైల్ చూస్త్రీ పారేస్త్రీ. దానివల్ల మీకేమొచ్చింది? ఇక్కడ క్లయింట్ తిప్పలు పడుతున్నాడు, కేసు వేసిన వాడు, ఆస్తి పోగొట్టుకున్నవాడు, ఆస్తి వాడు ఎంత పోగొట్టుకున్నాడు, ఏ విధంగా పోగొట్టుకున్నాడు, ఎట్లా పోయిందనేది వాడికి తెలుసు. ఆ తెలిసింది మాత్రమే ఫైల్లో రాస్తారు వకీళ్ళు. ఆ వకీళ్ళు మీ ముందర పెడతారు. పెట్టినప్పుడు అది మీరు చూసి దాన్ని సెటిల్మెంట్ చేయాలి. అందుకే ఏమనంటారు? ఆ పూజారి వరమిచ్చినా దేవుడు వరమియ్యడు, పూజారి వరమిచ్చినా దేవుడు వరమియ్యడు, దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యడు అంటారు. కానీ ఇక్కడ రివర్సు. పూజారి వద్దంటాడు, దేవుడు వరమిస్తాడు. కానీ ఇక్కడ పూజారి వరమిస్తున్నాడు, కానీ దేవుడు వద్దంటున్నాడు. ఏది? కోర్టులో. మీరు ఒక దేవుళ్ళ సమానమే కదా. ఒకడి జీవితం నిలబడాలంటే, ఒకడు బ్రతకాలి అంటే, ఒకడు జీవించాలి అంటే, వాడు సుఖంగా ఉండాలి అని అంటే దేవుడు ఆశీర్వాదం కావాలి. దేవుడు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? ఆ స్థానంలో మీరు కూర్చున్నారు కాబట్టి, ఆ దేవుడు స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి ఆ ఆశీర్వాదం మీరివ్వాలి. మీరిచ్చి ఆ క్లయింట్ని కాపాడాలి, ఆ క్లయింట్కి న్యాయం చేయాలి, ఆ క్లయింట్కి ధర్మం చేయాలి, ఆ క్లయింట్కి న్యాయం జరిపించాలి మీరు. ఇది మీరు జడ్జీలు చేసే పని.
కానీ మీరు చేయకుండా ఏదో 50 పేజీలు తిరిగేసామా, అక్కడ పక్కన పడేసామా, మళ్ళీ వచ్చామా, మళ్ళీ కూర్చున్నామా, మళ్ళీ 50 తిరిగేసామా, ఎవడి కేసు సెటిల్మెంట్ అవుతుంది అక్కడ? నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇవన్నీ కూడా వకీళ్ళు మీకు పూసగుచ్చినట్టు చెప్పాల్సిన అవసరం లేదు జడ్జి గారు. మెజిస్ట్రీస్కి చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీకు వకీళ్ళు పూసగుచ్చినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఫైల్ మీ ముందర పెట్టారు అని అంటే అక్కడ క్లయింట్ వయసు ఉంటుంది, దాని మీద రాసి ఉంటుంది. క్లయింట్ ఏమని రాసి ఉంటుంది, ఏ కేసు వేసిన వాడి పేరు ఇదిగో అనమకొండ నాగేందర్రావు అని రాసి ఉంటుంది, లేకపోతే ఏ చంద్రమోహనో రాసి ఉంటుంది, ఏ రామయ్యో అని రాసి ఉంటుంది, ఏ ఎల్లయ్యనో రాసి ఉంటుంది, పుల్లయ్యనో రాసి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఆ వయసును బట్టి మీరు సెటిల్మెంట్ చెయ్యాలి, డిసైడ్మెంట్ తీసుకోవాలి, డిసైడ్ చెయ్యాలి. అది న్యాయము ధర్మం అంటారు. అంతే తప్ప ఏదో వచ్చామా చూసామా అయిపోయిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతే. ప్రపంచము ఇంతే, ఇంతకంటే వేరే ఏముండదు ఇంకా ప్రపంచంలో. తిన్నామా కడుపు నిండా, కంటారా నిద్రపోయామా, తెల్లారిపోయిందా, మళ్ళీ అదే. ఆ విధంగా ఉండకూడదు సార్. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవగాహన పెట్టుకోండి. జడ్జిస్కే ప్రత్యేకించి చెప్తున్నాను నేను, జడ్జిస్కే ప్రత్యేకించి చెప్తున్నాను. ప్రతి క్లయింట్ పేరు వయసు వాడి చరిత్ర మొత్తం ఫస్ట్ పేపర్లోనే చదివి ఉంటూ రాసి ఉంటుంది, ఫస్ట్ పేజీలోనే రాసి ఉంటుంది. అది చూసి మీరు క్లయింట్కి ఏమి న్యాయం చేయాలి, ఏ ధర్మం చేయాలి, ఏ విధంగా చేస్తే ఇది ధర్మం అవుతుంది వాళ్ళకి అనేది మీరు ఆలోచించి చదువుకున్న వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది, ప్రజలు చాలా మోసపోతున్నారు, ప్రజలు చాలా అన్యాయపడిపోతున్నారు. కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. న్యాయస్థానము అంటారు దాన్ని. ఆ న్యాయస్థానం పేరు నిలబెట్టండి. అది ఎవరు నిలబెట్టాలి? న్యాయస్థానము అనేది, న్యాయ దేవత అనేది ఎవరిని? జడ్జీస్నే. కాబట్టి ఆ న్యాయాన్ని, ఆ ధర్మాన్ని మీరు నిలబెట్టాలంటే మీరు మంచి చర్య తీసుకుని ఎవరైతే క్లయింటు ఏజుల మీద పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కేసులన్నీ మీరు సెటిల్ చేస్తే కోర్టులో కేసులు ఉండవండి. కొత్త కేసులు వస్తుంటాయి. మీకు కడుపు నిండడానికి ప్రాబ్లం లేదు, వకీళ్ళు కడుపు నిండడానికి కొత్త కేసులు వస్తూ ఉంటాయి. అవి తీసుకొచ్చి ఫైల్ మీ ముందర పెడితే మీకు జీతాలు వస్తూ ఉంటాయి. అంతే తప్ప వాడే 100 సంవత్సరాలు కేసు చుట్టూ తిరిగితే వాడు ఎంత ఇవ్వగలుగుతాడండి? ఎంత ఇచ్చుకుంటాడండి? వకీళ్ళకి ఎంత ఇచ్చుకుంటాడు? బయట వాళ్ళకి ఎంత ఇచ్చుకుంటాడు? వాళ్ళ సంసారం ఎట్లా చేస్తాడు? వాళ్ళ పిల్లల పాపలను ఎట్లా చదివించుకుంటాడు? పెళ్ళాన్ని ఏ విధంగా పోషించుకుంటాడు? వాడు బయట తిరగాలంటే ఏం తిరుగుతాడు? తినాలంటే ఏం తింటాడు? ఇవన్నీ ఆలోచనలు రావా? ఇవన్నీ ఆలోచనలు ఉండవా? ఈ థాట్ మీకు రాదా? ఇది ఆలోచించరా? ఆలోచించండి సార్, దయచేసి మీరు ఆలోచించి ప్రజలకు న్యాయం జరిగేలాగా మీరు ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. ఎన్నో కేసులు, ఎంతోమంది అభాగ్యులు, చాలామంది కూడా కోర్టుల చుట్టూ కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు సార్. అంతమందికి కూడా న్యాయం చేయాలి అని అంటే అది మీ వల్లే అవుతుంది. అది వకీలు చేసేది వకీలు చేస్తారు. కానీ ఫైలు చూసి రోజుకొక కేసు చేయండి సార్, రోజుకొక కేసు, ఒక్క సెటిల్మెంట్ చేయండి. రోజుకొకటి చేస్తే ఎన్ని అవుతాయి? అప్పుడు శనివారం ఆదివారం తీసేస్తే 30 రోజుల్లో 8 రోజులు తీసేస్తే 22 రోజులు. 22 రోజులు 20, ఇంకా 2 రోజులు ఏదో సెలవు వచ్చింది అనుకోండి, 10 తీసేద్దాం, 10 రోజులు తీసేద్దాం. నెలలో 20 కేసులు కొట్టేస్తారు కదా సార్. అట్లా నెలకి 20 కేసులు పోయినాయి అంటే సంవత్సరానికి 12 24 కేసులు. 12 అని అంటే 240 కేసులు ఒక్క సంవత్సరంలో సెటిల్మెంట్ అయిపోతాయి. అంతే. మీరు ఆలోచించండి. 12 అంటే 240 కేసులు సంవత్సరానికి కోర్టులో నుంచి ఫైళ్ళు వెళ్ళిపోతాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి ఎట్టి పరిస్థితిలోనూ కోర్టులో కేసు వచ్చిందనంటే అడ్వకేట్ చెప్పకుండా మీ ముందు ఫైల్ పెడతాడు. కాబట్టి ఆ ఫైల్ చూసి, క్లయింట్ వయసు చూసి, ఆ వయసును బట్టి మీరు తీర్మానం చెప్పి న్యాయం చేయండి బాబు అని జనాలు అడుక్కుంటున్నారు. ఈ ధర్మాన్ని మీరు, ఈ న్యాయాన్ని, ఈ మంచితనాన్ని, ఈ కోర్టు పరువుని, మనుషుల జీవితాలని కాపాడతారని పదే కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ
మీకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. ప్రజలందరికీ, పెద్దలందరికీ, కోర్టు తరపున జడ్జిస్కి, వకీలకందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కోర్టు గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి నేను చెప్పిన న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా చాలా అన్యాయాలు, చాలా చాలా మోసాలు, చాలా ద్రోహము అన్యాయాలు జరిగిపోతున్నాయండి కోర్టులలో. జడ్జీస్ ఉన్నారు. జడ్జీస్ అసలు ఏమాత్రం కూడా క్లయింట్ల గురించి పట్టించుకోవటం లేదు. ఆ క్లయింటు ఎప్పుడు కేసు వేసాడు, 50 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సివిల్ కేసు వేసాడు. ఒక భూమి మీదనో, ఒక ఇల్లు మీదనో, లేకపోతే కట్టిన ఇల్లు మీదనో, ఇంకా దేని మీదనో ఒక దాని మీద కేసు వేసాడు. వేస్తే దాని మీద రిపీట్ మళ్ళీ వేరే వాళ్ళు కేసు వేశారు. ఆ కేసు నడుస్తుంది. ఆయన 50 ఏళ్ళు అప్పుడు కేసు వేస్తే 10 ఏళ్ళు కోర్టులోనే కేసు ఉంటే అప్పటికి ఎన్నేళ్ళు వచ్చి ఉంటాయి? ఆయనకి 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఆ 60 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు కూడా దాటిపోతే అతను బ్రతికేంటి? అంతమైపోతుంది. దానివల్ల ఉపయోగం ఎవరికి? మీరు ఎవరికి న్యాయం చేస్తున్నారు? కాస్ట్ టైటిల్ అంటే మీకు అర్థం ఏంటి? మీకు తెలుసు కాస్ట్ టైటిల్స్. అది మీకు వకీలు చెప్పాలా? అయ్యే ఈ కేసు చెయ్యి, ఈయన వయసు ఇంత, ఈయన వయసు 50 ఏళ్ళు దాటిపోయినాయి, 60 ఏళ్ళు దాటిపోయినాయి, ఈ కేసు చేయని చెప్పని వకీలు చెప్పాలా? దాంట్లో ఫైల్లో క్లియర్గా రాసి ఉంటుంది. ఆ ఫైలు తిప్పి చూస్తే మీకు తెలుస్తుంది. మీకు అవగాహన ఉంటే, మీరు ఎడ్యుకేటెడ్ అయితే, మీరు చదువుకొని ఉంటే, దాని గురించి నాలెడ్జి ఉంటే, ఈ కేసు ఎట్లా చేయాలి, ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది క్లయింట్కి అని చెప్పన్న ఆలోచన మీకు వస్తుంది. అది చూసి క్లయింట్కి మీరు ధర్మం చేయాలి. ఏం ధర్మం చేయాలి? కేసు సెటిల్మెంట్ చేసి కేసు కొట్టేయాలి. అది ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఎలా వేశారు, ఎప్పుడు వేశారు అని చెప్పన్నది చూసి దాని మీద కోర్టులో కైలు ఆల్రెడీ రాసి ఉంటుంది. దాంట్లో వకీలు అంతా కూడా ప్రతి ఒక్కటి మీకు పూసుకొచ్చినట్టు ఆర్గ్యుమెంట్లు చెప్పడానికి అవ్వదు. మీకు వినే ఓపిక లేదు, మీరు వినలేరు, వినడానికి అవ్వదు. మీకు విన్నా అప్పటికప్పుడే మీ మైండ్కి ఎక్కదు. ఎందుకంటే మీరు అంత తొందరగా కూడా దాన్ని అవగాహన చేసుకొని కేసు కొట్టేసే అంత నాలెడ్జి మీకు ఉండదు. కాబట్టి ముందు ఫైల్ చూడండి. ఫైల్ చూస్తే దాంట్లో క్లయింట్ వయసు ఎంత, సివిల్ కేసులో క్లయింట్ వయసు ఎంత, ఆ వయసుకు తగ్గట్టుగా మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి, దాన్ని సెటిల్ చేసేయాలి. అంతేగాని ఏదో వచ్చామా, చూసామా, వేసేసామా, పక్కన 50-60 కేసులు ఏం చేస్తున్నావా? 50-60 కేసులు 50-60 కేసులు తిప్పి చూస్తున్నావా? 50-60 కేసుల్లో ఏముందో నీకు తెలుసా? 2 అక్షరాలు చదవడానికి మీకు ఓపిక లేకపోతే కేసు ఫైల్ అంతా రోజు ఒక్కటి చేయి, కేసు రోజు 2 కేసులు చేయి, 2 ఫైళ్ళు, ఒక్క ఫైల్ చూడు, అర్థమైపోతుంది నీకు మ్యాటర్. అర్థమైపోయిన తర్వాత ఆ కేసు ఏంటనేది చదివి చూసి అప్పుడు కేసు కొట్టేస్తావా, ఏం చేస్తావా ఆలోచించి అది చేసేసి ఆ ఫైల్ పక్కన పడేసి అది వకీలు చూసుకుంటాడు. అది అయిపోయింది, అయ్యా మీ కేసు ఈ విధంగా అయింది, మీకు జడ్జిమెంట్ వచ్చింది, మీ తరఫున జడ్జిమెంట్ వచ్చిందని వాళ్ళకు చెప్తాడు ఎవరు? వకీలు. అంతేగాని మీరు తెలిసి తెలవక రోజుకి 60-70 కేసులు ఇట్లా ఫైల్ చూస్తే పారేస్త్రీ. దానివల్ల మీకేమొచ్చింది? ఇక్కడ క్లయింట్ తిప్పలు పడుతున్నాడు, కేసు వేసిన వాడు, ఆస్తి పోగొట్టుకున్నవాడు, ఆస్తి వాడు ఎంత పోగొట్టుకున్నాడు, ఏ విధంగా పోగొట్టుకున్నాడు, ఎట్లా పోయిందనేది వాడికి తెలుసు. ఆ తెలిసింది మాత్రమే ఫైల్లో రాస్తారు వకీళ్ళు. ఆ వకీళ్ళు మీ ముందర పెడతారు. పెట్టినప్పుడు అది మీరు చూసి దాన్ని సెటిల్మెంట్ చేయాలి. అందుకే ఏమనంటారు? ఆ పూజారి వరమిచ్చినా దేవుడు వరమియ్యడు, పూజారి వరమిచ్చినా దేవుడు వరమియ్యడు, దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యడు అంటారు. కానీ ఇక్కడ రివర్సు, పూజారి వద్దంటాడు, దేవుడు వరమిస్తాడు. కానీ ఇక్కడ పూజారి వరమిస్తున్నాడు కానీ దేవుడు వద్దంటున్నాడు. ఏది? కోర్టులో. మీరు ఒక దేవుళ్ళ సమానమే కదా. ఒకటి జీవితం నిలబడాలంటే, ఒకడు బ్రతకాలి అంటే, ఒకడు జీవించాలి అంటే, వాడు సుఖంగా ఉండాలి అని అంటే దేవుడు ఆశీర్వాదం కావాలి. దేవుడు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? ఆ స్థానంలో మీరు కూర్చున్నారు కాబట్టి, ఆ దేవుడు స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి ఆ ఆశీర్వాదం మీరివ్వాలి. మీరిచ్చి ఆ క్లయింట్ని కాపాడాలి.
ఆ క్లయింట్కి న్యాయం చేయాలి, ఆ క్లయింట్కి ధర్మం చేయాలి, ఆ క్లయింట్కి న్యాయం జరిపించాలి మీరు. ఇది మీరు జడ్జీలు చేసే పని. కానీ మీరు చేయకుండా ఏదో 50 పేజీలు తిరిగేసామా, అక్కడ పక్కన పడేసామా, మళ్ళీ వచ్చామా, మళ్ళీ కూర్చున్నామా, మళ్ళీ 50 తిరిగేసామా, ఎవడి కేసు సెటిల్మెంట్ అవుతుంది అక్కడ? నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇవన్నీ కూడా వకీళ్ళు మీకు పూసగుచ్చినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. జడ్జి గారు, మెజిస్ట్రేట్స్కి చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీకు వకీళ్ళు పూసగుచ్చినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఫైల్ మీ ముందర పెట్టారనంటే అక్కడ క్లయింట్ వయసు ఉంటుంది, దాని మీద రాసి ఉంటుంది, క్లయింట్ ఏమని రాసి ఉంటుంది, ఏ కేసు వేసిన వాడి పేరు, ఇదిగో అనమకొండ నాగేందర్ రావు అని రాసి ఉంటుంది, లేకపోతే ఏ చంద్రమోహనో రాసి ఉంటుంది, ఏ రామయ్యో అని రాసి ఉంటుంది, ఏ ఎల్లయ్యనో రాసి ఉంటుంది, పుల్లయ్యనో రాసి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి, ఆ వయసును బట్టి మీరు సెటిల్మెంట్ చెయ్యాలి, డిసైడ్మెంట్ తీసుకోవాలి, డిసైడ్ చెయ్యాలి. అది న్యాయము ధర్మం అంటారు. అంతే తప్ప ఏదో వచ్చామా చూసామా అయిపోయిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతే. ప్రపంచము ఇంతే, ఇంతకంటే వేరే ఏముండదు ఇంకా ప్రపంచంలో. తిన్నామా కడుపు నిండా, కంటారా నిద్రపోయామా, తెల్లారిపోయిందా, మళ్ళీ అదే. ఆ విధంగా ఉండకూడదు సార్. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవగాహన పెట్టుకోండి. జడ్జిస్కే ప్రత్యేకించి చెప్తున్నాను నేను, జడ్జిస్కే ప్రత్యేకించి చెప్తున్నాను. ప్రతి క్లయింట్ పేరు, వయసు, వాడి చరిత్ర మొత్తం ఫస్ట్ పేపర్లోనే చదివి ఉంటూ రాసి ఉంటుంది, ఫస్ట్ పేజీలోనే రాసి ఉంటుంది. అది చూసి మీరు క్లయింట్కి ఏమి న్యాయం చేయాలి, ఏ ధర్మం చేయాలి, ఏ విధంగా చేస్తే ఇది ధర్మం అవుతుంది వాళ్ళకి అనేది మీరు ఆలోచించి, చదువుకున్న వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది, ప్రజలు చాలా మోసపోతున్నారు, ప్రజలు చాలా అన్యాయపడిపోతున్నారు. కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. న్యాయస్థానము అంటారు దాన్ని. ఆ న్యాయస్థానం పేరు నిలబెట్టండి. అది ఎవరు నిలబెట్టాలి? న్యాయస్థానము అనేది, న్యాయ దేవత అనేది ఎవరిని? జడ్జీస్నే. కాబట్టి ఆ న్యాయాన్ని, ఆ ధర్మాన్ని మీరు నిలబెట్టాలంటే మీరు మంచి చర్య తీసుకుని, ఎవరైతే క్లయింటు ఏజుల మీద పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కేసులన్నీ మీరు సెటిల్ చేస్తే కోర్టులో కేసులు ఉండవండి. కొత్త కేసులు వస్తుంటాయి. మీకు కడుపు నిండడానికి ప్రాబ్లం లేదు, వకీళ్ళు కడుపు నిండడానికి కొత్త కేసులు వస్తూ ఉంటాయి. అవి తీసుకొచ్చి ఫైల్ మీ ముందర పెడితే మీకు జీతాలు వస్తూ ఉంటాయి. అంతే తప్ప వాడే 100 సంవత్సరాలు కేసు చుట్టూ తిరిగితే వాడు ఎంత ఇవ్వగలుగుతాడండి? ఎంత ఇచ్చుకుంటాడండి? వకీళ్ళకి ఎంత ఇచ్చుకుంటాడు? బయట వాళ్ళకి ఎంత ఇచ్చుకుంటాడు? వాడు సంసారం ఎట్లా చేస్తాడు? వాళ్ళ పిల్లల పాపలను ఎట్లా చదివించుకుంటాడు? పెళ్ళాన్ని ఏ విధంగా పోషించుకుంటాడు? వాడు బయట తిరగాలంటే ఏం తిరుగుతాడు? తినాలంటే ఏం తింటాడు? ఇవన్నీ ఆలోచనలు రావా? ఇవన్నీ ఆలోచనలు ఉండవా? ఈ థాట్ మీకు రాదా? ఇది ఆలోచించరా? ఆలోచించండి సార్, దయచేసి మీరు ఆలోచించి ప్రజలకు న్యాయం జరిగేలాగా మీరు ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. ఎన్నో కేసులు, ఎంతోమంది అభాగ్యులు, చాలామంది కూడా కోర్టుల చుట్టూ కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు సార్. అంతమందికి కూడా న్యాయం చేయాలి అని అంటే అది మీ వల్లే అవుతుంది. అది వకీలు చేసేది వకీలు చేస్తారు. కానీ ఫైలు చూసి రోజుకొక కేసు చేయండి సార్, రోజుకొక కేసు, ఒక్క సెటిల్మెంట్ చేయండి. రోజుకొకటి చేస్తే ఎన్ని అవుతాయి? అప్పుడు శనివారం ఆదివారం తీసేస్తే 30 రోజుల్లో 8 రోజులు తీసేస్తే 22 రోజులు. 22 రోజులు 20, ఇంకా 2 రోజులు ఏదో సెలవు వచ్చింది అనుకోండి, 10 తీసేద్దాం, 10 రోజులు తీసేద్దాం. నెలలో 20 కేసులు కొట్టేస్తారు కదా సార్. అట్లా నెలకి 20 కేసులు పోయినాయి అంటే సంవత్సరానికి 12 24 కేసులు. 12 అని అంటే 240 కేసులు ఒక సంవత్సరంలో సెటిల్మెంట్ అయిపోతాయి. అంతే. మీరు ఆలోచించండి. 12 అంటే 240 కేసులు సంవత్సరానికి కోర్టులో నుంచి ఫైళ్ళు వెళ్ళిపోతాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి ఎట్టి పరిస్థితిలోనూ కోర్టులో కేసు వచ్చిందనంటే అడ్వకేట్ చెప్పకుండా మీ ముందు ఫైల్ పెడతాడు. కాబట్టి ఆ ఫైల్ చూసి, క్లయింట్ వయసు చూసి, ఆ వయసును బట్టి మీరు తీర్మానం చెప్పి న్యాయం చేయండి బాబు అని జనాలు అడుక్కుంటున్నారు. ఈ ధర్మాన్ని మీరు, ఈ న్యాయాన్ని, ఈ మంచితనాన్ని, ఈ కోర్టు పరువుని
మనుషుల జీవితాలని కాపాడతారని పదే పదే కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ మీకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.